ఇటు ఆర్పీఐ పార్టీకి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ అంశాల గురించి ఎట్లా చూస్తారు? మొదటగా కవిత పార్టీకి సంబంధించి తెలంగాణకి తల్లిని కావాలనుకుంటున్నాను, అమ్మ పాలన అందించాలనుకుంటున్నాను అంటున్నారు. మీరొక ఆర్పీఐ పార్టీగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణను అమ్మేసే పార్టీ, అమ్మ పార్టీ కాదు అది. తెలంగాణను అమ్మేసే పార్టీ అది. ఎందుకంటే దుర్మార్గంగా వాళ్ళ అయ్యా ఇప్పటిదాకా దోపిడీ చేసిండు, లక్షల కోట్ల దోపిడీ చేసిండు. ఆ దోపిడీలో వారసత్వం ఈమె ఉంది. ఆ దోపిడీలో ఒక భాగంగానే ఆమె జైలుకు పోయింది. కాబట్టి ఆమె వచ్చి శుద్ధపూస మాటలు మాట్లాడితే ఎవరు నమ్మాలే? ఇదే ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా మేము ఉద్యమం చేస్తుంటే అన్న వినోద్ అన్న ఒక అవకాశం మీ అన్న మాట్లాడతా అన్న ఆమె కవిత, అన్న వినోద్ అన్న ఒకసారి అవకాశం మీ అని మాట్లాడతా, నేను ఉద్యమంలో మాట్లాడతా అని చెప్పిన కేటీఆర్. ఇవాళ ఏంటి వాళ్ళ దోపిడీ? లక్షల కోట్లు ఎట్లా సంపాదించారు వాళ్ళు? ఏడికేలు వచ్చినాయి. సో కాబట్టి అట్లాంటి వాళ్ళ మాటలను పట్టుకొని ఇవాళ తెలంగాణ ప్రజలంతా అమాయకులు. కవితమ్మకు విజయ్కి ఇచ్చిన విప్లవం ఇస్తారని చెప్పేసి అబద్ధం. నేను చెప్తున్నాను ఈ సందర్భంగా, తమిళనాడులో ఎట్లయితే నిశ్శబ్ద విప్లవం వచ్చిందో, పేదల పక్షాన, దళితుల పక్షాన ఒక దళిత క్రైస్తవుడు అక్కడ అధికారంలోకి వచ్చాడు, ఇక్కడ ఒక దళిత బుద్ధిస్ట్ వస్తాడు, అది వినోద్ తెలంగాణలో వస్తాడనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీడియా ముఖంగా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి పీఠాన్ని సాధించడమే మా లక్ష్యం. ఆ లక్ష్యంగా పనిచేస్తామనే విషయాన్ని ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా నేను మీ ముందుస్తున్నా. టీఆర్ఎస్ పార్టీ కూడా తమిళనాడు ఎన్నికల తరహాలో ముందుకు పోతుంది, ఖచ్చితంగా కొత్త పార్టీ ముందుకు వస్తుంది, తెలంగాణ ప్రజలు ఆదరిస్తారని చెప్తా ఉన్నారు. వారు ఏం చెప్తారు? టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ దగా పార్టీ, అది తెలంగాణ ద్రోహుల పార్టీ. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ అని పెట్టుకున్నంత మాత్రాన తెలంగాణ ప్రజలంతా అందరూ వచ్చి జైన్ అవుతారు. రోజు ఆ పైసలు ఇస్తా అంటే నెలకు ఒక్కొక్కరికి 1500, 1000 రూపాయలు ఇస్తే వచ్చిన జనం అది. ఎవరు స్వచ్ఛందంగా రాలే. నేను పెట్టిన బహిరంగ సభకు ₹1 నేను ఇవ్వలే. 10,000 మందితో బహిరంగ సభ పెట్టిన నేను 10 పైసలు ఎవరికి ఇవ్వలే. కానీ ఆమె 10 కోట్లు పెట్టిందో 100 కోట్లు పెట్టినట్టుంది దగ్గర. ఆమె ఆ కటౌట్లకే 10 కోట్లు 20 కోట్లు అయి ఉంటాయి. కాబట్టి అట్లాంటి దగా ద్రోహి దుర్మార్గురాలు ఇలా అమ్మ అనే పేరుకి అర్హురాలు కాదు. అట్లాంటి ఆమె ఇలా మీకు తెలంగాణలో వస్తుందంటే తెలంగాణ ప్రజలు స్వీకరించడానికి సిద్ధంగా లేరు. ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా చెప్తున్నాము, ఈ దొంగ దొరసానిని తరిమేయాలి. ఈ దుర్మార్గమైన దొరసానిని, లిక్కర్ రాణిని తెలంగాణ నుండి తరిమేయాల్సిన బాధ్యత. సంబంధం లేదంటుంది లిక్కర్ సంబంధం. ఎవరు కాదని, లిక్కర్కి సంబంధం లేదంటే కాలం నిర్ణయిస్తుంది కదా. ఇంకా ఇలా ఒక లా ప్రొఫెసర్గా చెప్తున్నాను కదా, క్లీన్ చీట్ ఇచ్చారు ఆమెకు. క్లీన్ చీట్ ఇచ్చింది ఎవరు? క్లీన్ చీట్ ఎవరు ఇవ్వలేదు. అక్కడ క్లీన్ చీట్ కాదు ఆమెకి ఇచ్చింది. క్లీన్ చీట్ కాదు ఆమెకి ఇచ్చింది. ఏంటంటే ఆమెకి సరైన సాక్ష్యాధారాలు లేవని చెప్పేసి ఇవాళ తాత్కాలికంగా బయటకు వచ్చింది. అంతేగాని క్లీన్ స్వీట్ ఇవ్వలే, కేసు కొట్టే పూర్తి స్థాయిలో కేసు అజేయలేదు. 100% వై నాట్? ఎందుకు ఉండదు? రేపు బీజేపీ తలుచుకుంటే ఎవరైనా జైలేస్తుంది. కానీ వినోద్ కుమార్ ఏమని చూస్తా? బీజేపీకి దమ్ముంటే ఏమను చూస్తా. వినోద్ కుమార్ ఎక్కడ అవినీతి పాల్పడ్డాడు? అవినీతి ఎక్కడ పాల్పడ్డాడు? ఎక్కడ నేరాలు చేసిండు? ఎక్కడ ఘోరాలు చేసిండు? ఎక్కడ అన్యాయాలు చేసిండు? అందుకే నేను ఎవరికి భయపడేది లేదు. అది మోడీ అయినా, మోడీ తాత అయినా భయపడేది లేదు. ఎందుకంటే ఇక్కడ స్వచ్ఛందంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం నిజాయితీగా నిర్భయంగా 12 ఏళ్ళ సర్వీస్ కూడా వదులుకొని ఇవాళ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదులుకొని ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళు. అట్లాంటి వాళ్ళని ఇవాళ మోడీ తాత కూడా జైలు వెళ్ళాడు. వేస్తే మోడీకి నూకలు చెల్లుతాయి ఈ దేశంలో. ఆ విషయాన్ని మోడీకి తెలుసు. కాబట్టి నేనేమంటున్నానంటే ఇవాళ మోడీ కేడీలనే ఈ జైల్లో, దొంగలనే ఈ జైల్లో, దుర్మార్గులనే ఈ జైల్లో. నీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఈ కేడీలు, బేడీలు, ద్రోహులు చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా. అంతేగాని ఇవాళ అమాయకుల జోలికో, అన్యాయంగా మైనార్టీలని లేదా ముస్లింలని, దళితులని, క్రైస్తవులని టార్గెట్ చేసి వాళ్ళని ఇలా అన్యాయం చేస్తా, లేకపోతే జైలు వేస్తా, చంపేస్తా అంటే చూస్తూ ఊరుకోదు. ఈ దేశం ప్రజాస్వామ్య దేశం అనే విషయాన్ని మోడీ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొత్త పార్టీకి సంబంధించి ఎక్కడ ఇబ్బంది జరిగినా, ఎక్కడ ఏ అంశం ఉన్నా కవిత వెళ్ళి అక్కడ మాట్లాడుతూ ఉంది, వారి తరపున పోరాటం చేస్తూ ఉంది. రీసెంట్గా దాంట్లో కూడా అంటే ఎట్లా చూడవచ్చు? అంటే ఒక నేపథ్యం కనిపిస్తూ ఉంది తెలంగాణ కోసం పోరాటం. అదే తెలంగాణ కోసం ఆమె చేసిన పోరాటం ఏంటంటే, నా పోరాటంలో, నేను చేసిన పోరాటంలో తెలంగాణలో ఆమె ఏం పోరాటం చేసింది అడగమనండి. ఇదే ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ఈ తెలంగాణ వచ్చిందంటే నా విద్యార్థులు చలో అసెంబ్లీ పిలిపించి లక్షలాది మందికి తరలించి ఆ మొత్తం అసెంబ్లీని వాళ్ళు గడపారబెట్టి కూలగొట్టే రోజు వచ్చింది. కాబట్టి ఇవాళ తెలంగాణ వచ్చింది తప్ప వాళ్ళ అయ్యే కేసీఆర్ చేసే దొంగ దీక్షల వల్ల రాలే. అసలు ఈమె తెలంగాణ ఉద్యమంలో ఎక్కడుందండి? ఈమె ఎక్కడుంది? ఇలా కుటుంబం ఎక్కడుంది? ఇవాళ మేము కదా త్యాగం చేసింది, మా వాళ్ళు కదా. ఇదే చెట్టు బలిదానాలు అయింది మా విద్యార్థులు. ఇక్కడే కదా మా యాదగిరి చనిపోయింది, అక్కడ ఎన్సీసీ గేట్ దగ్గర. ఇక్కడే కదా ఈశాంత్ రెడ్డి చనిపోయింది. ఇక్కడే కదా మేము ఉద్యమం చేసింది. వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళ మోకం ఎక్కడున్నారు? కేటీఆర్ ఎక్కడున్నాడు? కవిత ఎక్కడుంది? కేసీఆర్ ఎక్కడున్నాడు? కేసీఆర్ ఏదో ఆ రాజకీయ ఉద్యమాలు చేసుకుంటూ ఉన్నాడు తప్ప ఆయన ప్రజా ఉద్యమంలో ఏనాడు లేడు. చక్కగా
కాబట్టి కేసీఆర్కు ఉన్న క్రెడిట్ కేసీఆర్కి ఇవ్వాల్సిందే. తెలంగాణ రాష్ట్రంలో ఆయన పాత్ర ఆయనకు ఉన్నది, మేము దాన్ని కాదనం. బట్ మాకంటే ఎక్కువ చేయలేదు కేసీఆర్, మా విద్యార్థుల కంటే ఎక్కువ చేయలే. మాది నిజమైన పోరాటం, మాది నిజమైన త్యాగం, మా వాళ్ళది మా బహుజనులది నిజమైన త్యాగం అనే విషయాన్ని కేసీఆర్ కాదు కేసీఆర్ తాత కూడా చెప్తాం. ఓన్లీ కేసీఆర్ ఒక్కని వల్లనే వచ్చిందని చెప్పుకుంటారు బీఆర్ఎస్ పార్టీ. అది తప్పు. 100% ఆర్ట్స్ కళ సాక్షి చెప్తున్నాను, అది 100% తప్పు. కేసీఆర్ ఒక్కడి వల్ల రాలేదు, కోదండరామరెడ్డి ఒక్కడి వల్ల రాలేదు. ఇవాళ వచ్చింది తెలంగాణలో మా బహుజనుల త్యాగం వల్ల, మా వాళ్ళ పోరాటాల వల్ల. మా వాళ్ళు పాటలు పాడినారు, మా వాళ్ళు మా గద్దరన్న కావచ్చు, మా గోరెట్ వెంకన్న కావచ్చు, ఇంకా మా వాళ్ళంతా మా కళాకారులు కవులు వాళ్ళు కదా, మా వాళ్ళు కదా పాటలు పాడేది, మా వాళ్ళు కదా ఆటలు ఆడేది, మా వాళ్ళు కదా ఉద్యమాలు చేసింది, మా వాళ్ళు కదా గజ్జలు కట్టింది, మా వాళ్ళు కదా స్టేజ్లు వేసింది, మా వాళ్ళు కదా తెలంగాణ వచ్చింది మా వల్ల, దొరల వల్ల కాలే. అసలు రేవంత్ రెడ్డి అంటే మొత్తం ద్రోహి, తెలంగాణ ద్రోహి. ఈ దొంగలు ఇవాళ ముఖ్యమంత్రులు అయినరు, డబ్బుతో ముఖ్యమంత్రి అయినరు తప్ప నిజంగా వాళ్ళకి ఏమాత్రం తెలంగాణ పట్ల నిజాయితీ లేదు, చిత్తశుద్ధి అసలు లేదు. ఎట్లా వెళ్తుందన్న మీ పార్టీ ప్రజల ముందుకు కానీ వివిధ సమస్యల గురించి కానీ ఇప్పటికీ మీరు కూడా పోరాటం చేస్తూ ఉన్నారు, ఎక్కడ సమస్య ఉన్నట్టు నిరుద్యోగ తరపు నుంచి కానీ రైతుల గురించి కానీ, సో ఎట్లా ముందుకు వెళ్ళిపోతుంది మీ ఆర్పీఐ పార్టీ? ఖచ్చితంగా మాది నిశ్శబ్ద విప్లవం. మేము డబ్బులు పెట్టి బహిరంగ సభలు పెట్టి పెద్ద సభలు పెట్టి ఉండదు. మేము రానున్న రోజుల్లో ఇప్పుడు నిరుద్యోగుల కోసం ఇందిరా పార్క్లో ఒక భారీ బహిరంగ సభ ప్లాన్ చేస్తున్నాం. అలాగే విద్యార్థుల సమస్యల పట్ల, నిరుద్యోగ సమస్యల పట్ల ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మేము త్వరలోనే బహిరంగ సభ పెట్టబోతున్నాం. అలాగే మొత్తం 33 జిల్లాల రథయాత్ర ఈ వర్షాకాలం తర్వాత. ఇప్పుడు ఆల్రెడీ మా పాదయాత్ర కొనసాగుతుంది. ఇది జిహెచ్ఎంసీలో 300 కాన్స్టిట్యున్సీలలో మా పాదయాత్ర నడుస్తుంది. ఇప్పటికీ దాదాపు 10 కాన్స్టిట్యున్సీలలో మా పాదయాత్ర అయిపోయింది, ఇంకా నడుస్తుంది మా పాదయాత్ర అనంతరం, అట్లాగే మా రథయాత్ర అనంతరం భారీ బహిరంగ సభ లక్షలాది మందితో త్వరలోనే తెలంగాణలో పెట్టారు. ఎజెండా ఏంటి ముఖ్యంగా? రాజకీయ అధికారం సాధన. 2029లో తమిళనాడులో విజయ్ సాధించిన ముఖ్యమంత్రి పదవి వినోద్ కుమార్ ఇక్కడ సాధించబోతున్నాడు, ఈ తెలంగాణలో సాధించబోతున్నాడు. ఇది మా టార్గెట్, ఇది మా లక్ష్యం. ఇక్కడ సమీకరణాలు వేరే ఉంటాయి, ఇక్కడ వేరే ఉంటాయి కదా. ఎక్కడైనా 26% ఇక్కడ దళిత జనాభా ఉంది, అక్కడ 22% ఉంది. మా దళితులు ఒక్కరు ఓట్లు వేసినా మేము గెలుస్తాం, మేము ముఖ్యమంత్రిని తీసుకొచ్చుకుంటాం. మా ఒక్క దళిత సమాజం వేసినా సరే. విజయ్ అడుగుబాటలో వినోద్ అనుకోవచ్చు. 100% విజయ్ అడుగుబాటులో వినోద్ నడుస్తాడనే విషయాన్ని చాలా స్పష్టంగా మేము మీడియా ముందు తెలియజేస్తాము. ఇది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పులు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. 2029 ఎన్నికలకు సంబంధించి ఒక కొత్త పార్టీ ముందుకు వస్తుంది. అటు రాజకీయంతో పాటు ఇటు ప్రభుత్వంలో కూడా అడుగుపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని రూపురేఖలు మారుస్తామంటూ కూడా ఏదైతే ఆర్పీఐ పార్టీ తెలంగాణ అధ్యక్షులు గాలి వినోద్ చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. చూద్దాం మరి ఎట్లా ఉండబోతుంది ఏంటి రానున్న ఎన్నికలు ఏంటనేది కూడా. కెమెరామెన్ సల్మాన్ రాజుతో ప్రభాకర్ పల్టన్ మీడియా, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి.